జగిత్యాల జిల్లా బీర్పూర్, జగిత్యాల రూరల్ మండలాల నుంచి పలువురు బీఆర్ఎస్ నాయకులు పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. బీర్పూర్ మండలం తుంగూరు గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు ఉమ్మడి సారంగపూర్ మండలం మాజీ జెడ్పీటీసీ శంకర్తో పలువురు నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరగా వారికి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అలాగే జగిత్యాల రూరల్ మండలం తాటిపల్లి గ్రామంలో బీఆర్ఎస్ నాయకులు బొలిశెట్టి గంగాధర్తో పలువురు యువకులు, మహిళలు కాంగ్రెస్ పార్టీలో చేరగా ఎమ్మెల్సీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో బీర్పూర్ ఎంపీపీ మాసర్తి రమేష్, వైఎస్ ఎంపీపీ లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. అరే మా మీద నమ్మకమే వాళ్ళ మీద తుంగూరు రెండు రోజులు కలిసిపోతే అయిపోతుంది మిత్రులు, గతంలో సారంగపూర్ ఉమ్మడి మండలానికి ఏదైతుందో జిల్లా ప్రజా పరిషత్ సభ్యుడిగా బాధ్యతలు నిర్వర్తించినటువంటి ముక్క శంకర్ గారు ఇలా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న సందర్భంగా మరి హృదయపూర్వకంగా పార్టీలకు ఆహ్వానిస్తూ ఇక్కడ వాస్తవంగా ఇవాళ సారంగపూర్ మండలమే కానీ బీర్పూర్ మండలమే కానీ ఇలా గ్రామీణ ప్రాంతం పూర్తిగా రైతాంగానికి ఏదైతుందో సంబంధించినటువంటి మండలాలుగా భావించడం తప్పదని చెప్పండి. మళ్ళీ రెండు మండలాలు కూడా చెప్పంటుంది. మళ్ళీ ఇక్కడ మన మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సుభాష్ యాదవ్ గారే కానీ, వీళ్ళు మా మిత్రుడు మాజీ సర్పంచ్, అట్లాగే గతంలో మండల ప్రజాపరిషత్ అధ్యక్షుడు బాధ్యత నిర్వర్తించినటువంటి ఒక జితేందర్ యాదవ్ గారే కానీ, ప్రస్తుత ఎంపీటీసీ తిరుపతి మల్లె కానీ, మండల ప్రజాపరిషత్ అధ్యక్షుడు మసత్ రమేషే కానీ, ఇంకా మిత్రుడు రమేష్ అందరూ కూడా చెప్పంటున్నాయి. అందరూ కూడా అంటే నాకు అందరూ కూడా గతంలో కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా పనిచేసిన వాళ్ళే అయినప్పటికీ కూడా కొంత భిన్నాభిప్రాయాలతో మధ్యలో విడిపోవడం జరిగింది, దూరం కావడం జరిగింది. ఏదేమైనా వీళ్ళ రాబోయేటువంటి ఒక ఎన్నికల పార్లమెంటరీ దృష్ట్యా అందరూ కూడా ఏదైతుందో వీళ్ళ మన ప్రాంతంకి వెళ్ళి మనకు అవకాశం వచ్చినట్టయితే మన బాగుంటుంది, భవిష్యత్తులో మన ప్రాంతం అభివృద్ధి కొరకు తోడ్పడేటువంటి ఒక అవకాశం లభిస్తున్న భావనతో అందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరి వీళ్ళ మద్దతు ప్రకటిస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. నేను వాస్తవం మనం కూడా ఆలోచన చేయాలి. వీళ్ళ గ్రామీణ ప్రాంతం అంటే అందరం రైతాంగమే. రైతాంగానికి ఏంటి వ్యవసాయం ప్రధాన మన వృత్తి, వృత్తి అని చెప్పంటే వ్యవసాయానికి సంబంధించినటువంటి యొక్క సౌకర్యాలు, సాగునీటి సౌకర్యమే కానీ, విద్యుత్ సౌకర్యమే కానీ, పండించే పంటలకు మద్దతు ధర కల్పించి చేయడానికి ఏదైతుందో గ్రామీణ ప్రాంతంలో ధాన్యం సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేయడమే కానీ, ఇలా రుణగ్రస్తుడైనటువంటి ఒక రైతుకి ఏదైతుందో రుణమాఫీ చేసే విధంగా కార్యక్రమాన్ని అమలు చేసి తలపెట్టడం కానీ అని చెప్పండి. రాజకీయంగా ప్రతి పార్టీ చెప్తుంది, ఇక్కడ ఏ పార్టీ రైతాంగానికి అనుగుణంగా పనిచేస్తుంది, ఎవరు పనిచేస్తే మనం గమనించాలని చెప్పంటున్నారు. నాకైతే నేను స్వయంగా రైతు బిడ్డని, నేను కాపుదాన పొందని చెప్పి అంటున్నాను. ఇవాళ కూడా స్వయంగా నేను వ్యవసాయం చేస్తానని చెప్పి అంటున్నాను. రైతు యొక్క కష్ట సుఖము సమస్యలు తెలిసినటువంటి వాడిని చెప్పంటున్నాను. ఇవాళ మన బీర్పూర్ రోలవాగు నిర్మాణం లోపల ఏదైతే జాప్యం అయితే దానిపై ఆధారపడ్డటువంటి ఒక మన బీర్పూరే కానీ, నర్సులపల్లె కానీ, తుంగూరే కానీ నీటి సౌకర్యం కల్పింపజేయడానికి ఏది ఇస్తుందో ఎప్పుడు రైతాంగానికి అండగా నిలబడి ప్రభుత్వంపై అధికారానికి ఒత్తిడి జరిగిందని చెప్పండి. ఇవాళ మనకుండేటువంటి సాగునీటి సదుపాయాలకు సంబంధించి కూడా మన పెద్ద రత్నాకర్రావు గారు శాసనసభ్యుడిగా ఉండగా ఇవల్ల ఇటు బీర్పూరే కానీ, జగిత్యాల మండలానికి సంబంధించిన పొలాసే కానీ, రాయకల్ మండలానికి సంబంధించినటువంటి ఒక ఫిల్టర్ బెడ్ కానీ 3 ఫిల్టర్ బెడ్లు 13,97,00,000 నిధులు మంజూరు చేసుకున్నామని చెప్పండి. ఏదైనా ఇలా గ్రామాల అభివృద్ధి కూడా పాటుపడడం ఏదైతుందో నేను బాధ్యత భావిస్తా. దయచేసి అందరూ కూడా కలిసికట్టుగా అన్నదమ్ములా కలిసి పనిచేస్తాం. వీళ్ళు మీరు ఎవరు కొత్తలు కాదు. రాజకీయంగా ఏదైతుందో గ్రామాలలో ఎవరి అవకాశాల కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తాం, సహజం అది చెప్పంటున్నాయి. వీళ్ళు ఏది ఎట్లున్నా కానీ ఏదైతే వీళ్ళందరూ కలిసికట్టుగా
నిలబడి మొన్నటి ఎన్నికల్లో ఏదైతుందో కొంత నా దశరథ అయింది, కొంత ఏదైతుందో దాన్ని ఏమంటారు అతి విశ్వాసం అయిపోయింది. ఎదుటి పక్షంతో పోటీపడి మనం నిధులు డబ్బు వెచ్చించలేకపోయినాం. కొంత ప్రతికూల మనకు ఫలితం వచ్చింది. ఈసారి ఆ విధంగా కాకుండా అందరూ కలిసి పనిచేయాలి భావంతో ఏదైతుందో అందరు ముందుకు వస్తున్నారు. నిజంగా కూడా చాలా సంతోషంగా ఉందని చెప్పండి. మీరు అందరు ముందుకు వచ్చి ఇవాళ నాకు మద్దతు తెలపడానికి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నందుకు అందరికి హృదయపూర్వకంగా స్వాగతం చెప్తూ అందరు కూడా మీరు కలిసికట్టుగా పనిచేయాలని చెప్పంటున్నా. మన ఇంతకాలం నాకు అండగా చేస్తున్న మిత్రులు కాంగ్రెస్ సహచరులు ఉన్నారని చెప్పంటున్నాను. వాళ్ళు ఏదైతుందో వాళ్ళు ఉండి కూడా ఏదైతుందో ఇవాళ మనం ఉండి మన బలం ఏదైతే సరిపోదు, మన మిత్రులను సమకూర్చుకోవాలి, మన బలం పెంచుకోవాలని చెప్పండి, మనం పెంచుకోవాలని చెప్పంటున్నాం. అందరం కలిస్తేనే మనం బలోపేతం అవుతుందని చెప్పంటున్నాం. ప్రత్యర్థి ఏదైతే బలవంతులైపోయింది, ఆ ప్రత్యర్థిని ఎదుర్కోవాలని చెప్పండి మన బలవంతులం కావాలి. ఇక్కడ బలం పెంచుకోవడానికి కొరకైతే అందరం కలిసి ముందుకు పోతామని చెప్పండి. దయచేసి వీళ్ళందరూ ముందుకు వస్తున్నందుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ ప్రత్యేకించి ఇంతకాలం తుంగూరులో మరి కాంగ్రెస్ పార్టీ బలోపేతం కొరకు కాంగ్రెస్ పార్టీని పరిశుభ్రంగా నిలబడ్డటువంటి జితేంద్ర యాదవ్ గారు సహచరులే కానీ ముఖ్యంగా ముఖ్యశంకర్ గారి వల్ల కాంగ్రెస్ చేయడం ముందుకు వస్తున్న గుర్తోడు కాదని చెప్పంటున్నాం. మేము రాజకీయం కలిసి పనిచేసిన గతంలో ఆయన ఎన్పీటీసీ సభ్యుడు ఉన్ననాడు ఏదైతుందో నేను జగిత్యాలకు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించాను. అక్కడ కలిసి పనిచేసినాం. ఇంకా తదుపరి కొంతకాలానికి ఏదైతుందో కొంత భిన్నాభిప్రాయాలు వచ్చి దూరమైంది. అంటే అది రాజకీయంగా భిన్నాభిప్రాయాలు, వ్యక్తిగతంగా కాదు. కానీ వ్యక్తిగతంగా ఏదైతే ఎవరి మంచితనం ఎవరి మర్యాదలు వాళ్ళకు ఉండుంటాయి. రాజకీయంగా కూడా కలిసి పనిచేయడం ముందుకు వచ్చినందుకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ జరుగుతుంది.